అరుణ్ 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివాడు. కానీ జూనియర్ కాలేజ్ పుస్తకాలన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. అది అతనికి ఇబ్బందిని కలిగించింది. అప్పుడు రూపాలి అతనికి గూగుల్ యాప్ అయిన గూగుల్ ట్రాన్స్లేట్తో చదవడం నేర్పింది. గూగుల్ ట్రాన్స్లేట్ అనగా సెకండ్లలో భాషలను అనువదించగల గూగుల్ యాప్. ఈ రోజు మనం గూగుల్ ట్రాన్స్లేట్ ని ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. ముందుగా మీ సెల్ ఫోన్లో ప్లే స్టోర్ ని తెరవండి. ప్లే స్టోర్లోని సెర్చ్ బార్లో గూగుల్ ట్రాన్స్లేట్ అని టైప్ చేయండి. ఇది గూగుల్ ట్రాన్స్లేట్ యొక్క ఐకాన్. ఇది చూసి యాప్ ని ఇన్స్టాల్ చేయండి. ఓపెన్ బటన్ నొక్కి సెల్ ఫోన్లో యాప్ ని తెరవండి. స్క్రీన్ మీదకి గూగుల్ ట్రాన్స్లేట్ వస్తుంది. పైన ఎంటర్ టెక్స్ట్ అని కనిపిస్తుంది. ఇక్కడ అనువదించాల్సిన పదాలు లేదా వాక్యాలను టైప్ చేయాలి. దిగువ ఎడమ వైపు డిటెక్ట్ లాంగ్వేజ్ అనగా భాషను కనుగొనండి అని ఉంటుంది. ముందుగా డిటెక్ట్ లాంగ్వేజ్ ని ప్రెస్ చేసి లాంగ్వేజ్ సెట్ చేసుకోవాలి. ఇది ఇంగ్లీష్ గా మారిపోతుంది. అదేవిధంగా మరొక వైపు కూడా మీరు ఏ భాషలోకి అనువాదం చేయాలనుకుంటున్నారో ఆ భాషను సెట్ చేయండి. ఇప్పుడు ఎడమ వైపు ఇంగ్లీష్, కుడివైపు హిందీ, మధ్యలో రెండు వైపులా బాణాలు. అంటే మీరు ఇంగ్లీష్ నుండి హిందీకి మరియు హిందీ నుండి ఇంగ్లీష్ భాషకు అనువదించవచ్చు. ఎంటర్ టెక్స్ట్ లో టైప్ చేయాలి. టైప్ చేస్తున్నప్పుడే అనువాదం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీకు టైపింగ్ తెలియకపోతే మీరు దిగువన ఉన్న మైక్ బటన్ నొక్కండి. మీరు మైక్ నొక్కిన వెంటనే స్పీక్ నౌ అని కనిపిస్తుంది. అంటే ఇప్పుడు చెప్పండి అని. హవా కా ప్రదూషణ్ క్యా హోతా హై? మీరు మీ వాయిస్ రికార్డ్ చేయడం ద్వారా కూడా అనువదించవచ్చు. వాట్ ఈజ్ ఎయిర్ పొల్యూషన్? గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ లో చాలా ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. ఒక గొప్ప ఫీచర్ ఏమిటంటే మీరు దీనిని ఇంటర్నెట్ లేకుండా ఆఫ్లైన్ లో కూడా ఉపయోగించవచ్చు. ఎలాగో చూడండి. కుడివైపున ట్రాన్స్లేట్ ఫ్రమ్ లో కొన్ని భాషల పక్కన మీకు ఈ డౌన్లోడ్ చిహ్నం కనిపిస్తుంది. ఇక్కడలాగా హిందీ, మరాఠీ లేదా తమిళ భాష అంటే మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ యొక్క ప్రయోజనం ఏమిటంటే మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా ఈ భాషలలో అనువాదాన్ని చేయవచ్చు. గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ లో చాలా భారతీయ భాషలు ఉన్నాయి. జాబితాను జాగ్రత్తగా చదవండి మరియు మీకు నచ్చిన భాషను ఎంచుకోండి. స్మార్ట్ ఫోన్లలో గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ లో కెమెరా ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ను ఉపయోగించడానికి భాషను ఎంచుకోండి. ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేట్ యొక్క కెమెరా ఫంక్షన్ తో మీరు రాసిన లేదా ప్రింటెడ్ పదాలపై ఫోకస్ చేసి వాటిని మీకు కావలసిన భాషలో అనువదించవచ్చు. ఈ యాప్ సహాయంతో అరుణ్ ఇంగ్లీష్ భాషలో ఎలా పనిచేస్తున్నాడో చూడండి. హవా కా ప్రదూషణ్ క్యా హోతా హై? సమాధానం వస్తుంది, కానీ ఇంగ్లీష్ లో అటూ ఇటుగా. అందుకే అతను ఆ వాక్యాన్ని హిందీలో టైప్ చేశాడు. దానిని అనువదించాడు. సమాధానం చదివాడు. అర్థమైంది. మరియు స్పీకర్ యొక్క బటన్ ని నొక్కి ఉచ్చారణను విన్నారు మరియు దానిని పునరావృతం చేశాడు. The dissolution of toxic substances in air, water and soil is called pollution. గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ లో మీకు మరో ఫీచర్ కనిపిస్తుంది. కాన్వర్సేషన్ అనగా సంభాషణ. ఈ ఫంక్షన్ గురించి మీరే తెలుసుకోండి. మీ స్నేహితుడిని వెంట తీసుకెళ్లండి మరియు మీ ఇద్దరిలా ఒకరితో ఒకరు ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. ఇప్పుడు మీరు ఏదైనా తెలియని నగరంలో ఉన్నారని మరియు అక్కడ భాష మీకు తెలియదని అనుకుందాం. ఈ పోస్టర్లు మరాఠీలో ఉన్నాయి.
మరియు మీకు మరాఠీ తెలియకపోతే కెమెరా మధ్యలో వచ్చిన పదాలకు అనువాదం వెంటనే జరగడం ప్రారంభమవుతుంది. వేరే భాష మాట్లాడే చోటుకి వెళ్లడానికి ఇంతకు ముందున్నంత భయం ఇప్పుడెందుకుండదు? మీరే ఆలోచించండి. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, గూగుల్ ట్రాన్స్లేట్ యాప్లో కొన్నిసార్లు పెద్ద పెద్ద వాక్యాలు కరెక్ట్ గా అనువదించబడవు. సాంకేతిక పరిజ్ఞానం యొక్క శక్తి దానిని అర్థం చేసుకోవడం మరియు ఉపయోగించడంలో ఉంటుంది. కాబట్టి కొత్తది నేర్చుకోండి, కొత్తది చూడండి, డిజిటల్ ప్రపంచంలో ముందుకు సాగండి.